హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మనీస్ కిచెన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ పైననే వేసుకోవాలి. జీలకర్ర అనేది పచ్చడి కదా, అట్లా అని చెప్పి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండు, అంటే పండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు కలిపి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఒక పిడికెడు, కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. చూడండి, అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా వేగాలన్నమాట. నూనెలో ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక పిడికెడు మీదనే కొన్ని నువ్వులు వేసుకోవాలి. చూడండి, 2 పిడికిలు వేసుకున్నా నేను, కొంచెం తక్కువ. 2 పిడికిల నువ్వులు అందులోనే వేసుకోవాలి. మనం ఏదైతే పోపు వేస్తామో ఆ పోపులోనే వేసుకోవాలి. ఇది చింతకాయలు, చూడండి, చింతకాయలు వేసుకోవాలి. చింతకాయలు కడిగి పెట్టుకొని ఆ చింతకాయలు కూడా దాంట్లోనే వేసుకోవాలి. చింతకాయలు కూడా దాంట్లోనే వేసుకున్న తర్వాత స్లోగా కుక్ అవ్వాలి. చిన్న మంట పెట్టుకోవాలి, పెద్ద మంట పెట్టుకోవద్దు. పెద్ద మంట పెట్టుకుంటే ఖరాబ్ అవుతుంది, మాడిపోతుంది తొందరగా. ఇప్పుడు కొంచెం నేను ధనియాల పొడి వేసుకుంటున్నా, ఆశీర్వాద్ ధనియాల పౌడర్. మీరు ఏది కావాలనుకుంటే మీరు కనీసం ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. ధనియాలు లేవని చెప్పి నేను పౌడర్ వేస్తున్నా. ఏదైనా ఓకే, కాకపోతే ఏంటంటే కొంచెం మనం అప్పటికప్పుడు వేసుకున్న ధనియాలు కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటాయి అని అంటారు, కానీ నేను అది దీని ఏం చూడా. ఇప్పుడు కొన్ని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు నేను 1/2 కేజీ పైననే తీసుకున్నా. టమాటాలు అలా 4 భాగాలుగా వేసుకోవాలి. అన్నీ దాంట్లోనే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఒక్కొక్కటి సపరేట్గా కుక్ అనేది చేసుకుంటే టేస్ట్ అనేది రాదు. అందుకని చెప్పి వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీయకుండానే వేయాలి. పొట్టు తీసుకొని వేసుకోవద్దు, టేస్ట్ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, అట్లా కొంచెం మీడియం ఫ్లేమ్ కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా అంతా ఒక 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాతనే అప్పుడు కొంచెం స్లో మంట పెట్టుకొని మనం అది కుక్ అయిన తర్వాత టమాటా అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది. అలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని అది కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్క అండి, ఒక 2 రెబ్బల అల్లం ముక్క నేను మంచిగా నీట్గా కట్ చేసుకొని వేసుకున్నా. మీరు కూడా కట్ చేసి వేసుకోండి. అట్లాగే వేసుకుంటే మిక్సీలో గ్రైండ్ అవ్వదు కదా, అట్లా అని చెప్పి. చూడండి, ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నేను లాస్ట్లోనే వేసుకుంటా, మీ ఇష్టం ఉంటే మీరు కూడా అందులోనే వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ పైన, టీ స్పూన్ పైన నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేయలేము కదా. ఇప్పుడు పోపుకండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం లైట్గా వేగాలి. ఎక్కువ అనేది ఇట్లా ఫ్రై మొత్తం బ్లాక్గా అవ్వద్దు, కొంచెం అయితే బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు వేసుకున్నా నేను. మీకు ఎన్ని కావాలనుకుంటే మీరు అన్నీ వేసుకోవచ్చు. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకున్నా. చూడండి, ఇది కొంచెం లైట్గా వేగాలి. హై మంట మాత్రం అస్సలు పెట్టొద్దు, లోనే ఉండాలి. చిన్న మంట మీదనే వేగాలి అది పోపు అనేది. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. వాడిపోయిన కరివేపాకు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. కరివేపాకు అనేది ఫ్రెష్గా ఉండాలి. చూడండి, అలా ఫ్రై చేసుకోవాలి. మన ఎండుమిరపకాయ ఇత్తులు అనేటివి కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. చిన్న మంట మీద ఫ్రై అయితే మంచిగా అవుతుంది, లేకుంటే పైన మాడిపోతుంది, లోపల అనేది ఫ్రై కావదు. ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద, అది కొంచెం ఒక వెల్లుల్లి ముద్ద నేను తీసుకొని వేసుకున్నా. అంటే వెల్లుల్లిపాయది కచ్చాపచ్చగా దంచి పొట్టుతో పాటే మనము అట్లా కచ్చాపచ్చగా దంచి మనము పోపులో వేసుకుంటే దాని టేస్ట్ అసలు ఇక చెప్పలేము, అంతే ఇక. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న టమాటా చట్నీ అండి. చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి. మీరు తింటే అసలు మీరు చేసుకొని తినండి. అంటే నేను ఒక్కదాన్ని తిని హ్యాపీగా ఉండడం కాదు కదా, మీరు కూడా తినండి. తిని చూడండి, టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి మాకు. నిజంగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది టమాటా చట్నీ. ఇలా చేసుకుంటూ జ్వరం వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా కడుపు నిండా అన్నం తింటారు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.